హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విసిఎం క్రియేషన్స్. ఈరోజు అందరికీ నచ్చేటట్టు నా స్టైల్లో సింపుల్గా వెజ్ రోల్స్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా చపాతీలు చేసుకోవాలి. నేను ఇక్కడ చపాతీలు ముందే చేసి పెట్టుకున్నాను. చపాతీలు చేసుకున్న తర్వాత 2 ఆలుగడ్డలను చిక్కు తీసుకొని వాటర్లో వేసి ఉడికించాలి. ఈ లోపల 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, ఒక క్యాప్సికమ్, ఒక క్యారెట్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో వేసి మంచిగా మిక్స్ చేసి మగ్గనివ్వాలి. మగ్గే లోపల పక్కన మనకి ఆలు కూడా ఉడికిపోయింది. ఉడికిన బంగాళదుంపని మంచిగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసి దాంట్లో కొంచెం సాల్ట్, ఇది ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పౌడర్ అండి. ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసి చేసుకున్నాను. అది కొంచెం వేసి కంప్లీట్గా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మన వెజిటేబుల్స్ కూడా మగ్గిపోయాయి. మగ్గిన వెజిటేబుల్స్లో కొంచెం సాల్ట్, ఇందాక చూపించిన మసాలా పౌడరు కొంచెం వేసుకోవాలి. అంతే, కారం కూడా కొంచెం వేసుకోవచ్చు. ఇది మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న చపాతీల్ని ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని వేడైన తర్వాత చపాతీల్ని కాల్చుకోవాలి. ఇప్పుడు చపాతీ మంచిగా కాలిపోయింది. దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప స్టఫింగ్, తర్వాత కూరగాయలన్నీ పెట్టుకొని రోల్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. ఫైనల్గా రోల్ చేసేసుకుంటే మన టేస్టీ వెజ్ రోల్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కమెంట్ చేయడం మర్చిపోకండి.